హే గాయ్స్, నమస్తే, అస్సలం అయికం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమేరా షేక్. ఇంకా టుడే వీడియో వచ్చేసి బెల్లం పరమాన్నం చేస్తున్నాను. పరమాన్నం చేయడానికి ఏమేం కావాలో చూసేద్దామా. బియ్యం తీసుకున్నాను. బియ్యం వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక బౌల్లో వేసి బాగా కడిగేసి పెట్టాను. ఇంకా ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా, దానికి 6 గ్లాసెస్ మిల్క్ తీసుకోవాలి. 6 గ్లాసెస్ మిల్క్, అలానే 2 గ్లాసెస్ వచ్చేసి వాటర్ వేసుకోవాలి. వేసి బాయిల్ చేయాలి. నేనేమో వాటర్ ఏమి యాడ్ చేయలేదు, మొత్తం మిల్కే వేసేసాను. మిల్క్లో రైస్ ఉడికించి బాగా మెత్తగా బెల్లం పరమాన్నం చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. చూడండి మీరు ఒకసారి వీడియో ఎలా ట్రై చేయాలో చూసేద్దాం. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టాను, అవి కాగుతున్నాయి. అందులోనే నేను కొబ్బరి వేసాను, పచ్చి కొబ్బరి, అలానే క్యాష్యూ నట్స్ వేసాను. ఇవి డైరెక్ట్గా మిల్క్లో వేసి ఇలా ఉడకనిస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అలానే బెల్లం పరమాన్నంలోకి ముద్దపప్పు, అలానే ఘీ వేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరు. పాలు కాగినాయండి. ఇంకా రైస్ వేస్తున్నాను. దాంట్లో బియ్యం కడిగి నానబెట్టాను కదండి, ఆ బియ్యం అనేవి పాలలో వేస్తున్నాను. వేసి ఒక 10 మినిట్స్ బాగా మెత్తగా ఉడికేటట్టు చూసుకోవాలి. బియ్యం అనేవి మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం వేయాలి. రైస్ అనేది కొంచెం ఉడుకుతుంది. ఇంకా అలానే బెల్లం వచ్చేసి నేను దంచి పెట్టాను మెత్తగా చేసి. 1/2 కేజీకి ఇంకొంచెం తీసుకున్నాను. 1 కప్పు రైస్ తీసుకున్నాను కదండి, దానికి వచ్చేసి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఉడికింది రైస్ వచ్చేసి, ఇంకొంచెం ఉడకనివ్వాలి. బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను, గిన్నె దించేసి పక్కన పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చేయడం కూడా. ఘీలో ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదండి మనం బెల్లం పరమాన్నంలో. నేనేమో పాలలోనే వేసేసాను డైరెక్ట్గా. నాకు అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. తింటున్నాను నేను నెయ్యను ముద్దపప్పు వేసుకొని. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ జుమేరా షేక్. బాయ్ బాయ్.